కాలేజీలో ఉన్న వాతావరణం గురించి, ఇక్కడ మీ స్టాఫ్ గురించి, వీటి గురించి కూడా మాట్లాడు. మీ అభిప్రాయం కనీసం ఒకరిద్దరైనా మీ అభిప్రాయమైనా మాట్లాడచ్చు. ఇక్కడ మీకు ఎవ్వరు అబ్జెక్ట్ చేయరు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ అభిప్రాయం చెప్పొచ్చు, కేవలం సమస్యల గురించే మాత్రమే కాదు. రాష్ట్రం అంతా కూడా అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు దేశానికి బలం ఎవరు అంటే యువత అంటారు. 100కి 60% పైగా, 65% పైగా 30-35 ఏళ్ళ వయసున్న యువత ఉన్నప్పటికీ కూడా ఈరోజు మానసికంగా యువత చాలా బలహీనంగా ఉన్నారు అని చెప్పడానికి గత కొన్ని రోజుల నుండి ముఖ్యంగా కళాశాలలో జరుగుతున్న దురదృష్టకరమైన సంఘటనలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా సమస్య ఎక్కడుంది? మీ ఆలోచన విధానంలో సమస్య ఉందా, లేదా కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాల నుండి సమస్య ఉందా, లేదా ఉపాధ్యాయుల నుండి ఎవరైతే టీచర్స్ ఉన్నారో, లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ నుండి సమస్య ఉందా, లేదా బయట సమాజంలో ఉన్న సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారా? వీటి మీద మీతో మాట్లాడాలి, మీతో ఇంటరాక్ట్ అవ్వాలి. మీకు నిజంగా ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోవాలి, దానికి నా వంతుగా కృషి చెయ్యాలి అనే ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరూ కూడా మీకున్న ఏదైనా సమస్య ఉంటే అయ్యే దేని పరంగా కావచ్చు, వ్యక్తిగతంగానా, లేదా మీ ఫ్రెండ్స్కి సంబంధించా, లేదంటే బయట ఏమైనా ఇష్యూస్ ఉంటున్నాయా, లేదా కాలేజీలో ఏమైనా ఇష్యూస్ ఉంటున్నాయా, లేదా కాలేజీ యాజమాన్యం వైపు నుండి ఏమైనా ఉందా, సిబ్బంది వైపు నుండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికే ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈరోజు ఎలాంటి సంఘటన జరిగినా, ఎలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినా, గత కొన్ని రోజుల క్రితమే ఇదే కాలేజీలో 2-3 సంఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల నష్టపోయేది ఎవరంటే, ఎవరైతే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్యామిలీ నష్టపోతారు తప్ప దానివల్ల కాలేజీకో లేదా ఇంకొకరికో వచ్చే నష్టం ఏమీ ఉండదు. సో నిజంగా మీకు అలాంటి సమస్యలు ఏవైనా ఉంటే మీ దగ్గర నుండి తెలుసుకోవడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీలో ఎవరైనా ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న వాతావరణం కావచ్చు, మీకున్న ఇబ్బందులు కావచ్చు, మీరు నేరుగా మాట్లాడొచ్చు. పెద్దలు ఉన్నారు. నిజంగా మీకు ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే దాని పరిష్కారం దిశగా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. నాన్నగారు ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు ఏ కోర్స్ మనము? సిఎస్ఎం ఏఐఎంఎల్ సార్. వెరీ గుడ్. సో కోర్స్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నామ్మా? మంచి జాబ్ తెచ్చుకొని అమ్మని బాగా చూసుకోవాలి. ప్లేస్మెంట్. ఇక్కడ ఏమైనా కాలేజీలో సమస్యలు? సిటమ్స్ లో చదవడం నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతాను. ఇంకా వేరే ఏం సమస్య ఉంది? బయట ఏమైనా సమస్యలు ఉన్నాయా? బయట అంటే ఏం లేదు సార్. ఎక్కడ ఉంటావమ్మా నువ్వు? హాస్టల్. ఇక్కడే హాస్టల్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. I'm hailing from Palavaneru and I'm pursuing my first MBA in Sequence College. The main reason I have joined this college is the faculty are best in this college because every faculty ఎవరైతే మాకు వస్తున్నారో వాళ్ళందరూ మంచిగా చదువుకొని, అండ్ ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి 10 times అడుగుతారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఉంటే వచ్చి ఫార్వర్డ్ వచ్చి చెప్పండి, లేదంటే ఒక 10 times ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ మా హెచ్ఓడి వచ్చి మాకు చాలా క్లోజ్ గా ఉంటారు మ్యామ్, యాజ్ అ ఫ్రెండ్, నాట్ ఓన్లీ హెచ్ఓడి మ్యామ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ. అండ్ కమింగ్ టు ఒక్కొక్కసారి వాచ్ మాస్టర్ స్ట్రిక్ట్ గా ఉంటారు, బట్ దట్ ఈస్ నాట్ అ రాంగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళు మనల్ని మన పిల్లల్లా చూసుకుంటున్నారు కాబట్టి మనం ఏ వేలో ఉండాలి అని చెప్తారు. సో దాంట్లో ఏం తప్పు లేదు. అండ్ ఫ్యాకల్టీ కొన్నిసార్లు తిడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మ నాన్న కూడా మనల్ని తిడతారు, మనం ఏదో తప్పు చేసినప్పుడు కానీ, మనం ఏదో రాంగ్ వేలో వెళ్ళేటప్పుడు. దే జస్ట్ గైడ్ us టు గో ఇన్ అ కరెక్ట్ పాత్. సో దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దట్. అని ఒక తిట్టినారని సూసైడ్ చేసుకోవడం, లవ్ ఫెయిల్యూర్ అని చేసుకోవడం, దట్ ఈస్ అ రాంగ్ థింగ్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్ లో. ఇప్పుడు ఒక లైఫ్ అనగా బ్రేకప్ జరుగుతూ ఉంటే మళ్ళీ ప్యాచప్స్ జరుగుతాయి. ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా నెక్స్ట్ ఓకే వీ కెన్ గో ఆన్ టు నెక్స్ట్ సబ్జెక్ట్. అండ్
అండ్ ఐ యూస్ టు హ్యావ్ అ ఫ్రెండ్. నా స్కూల్లో ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉండేది. తను కొంచెం చూసేకి లైక్ చిన్నప్పుడు ఏదో జరగడం వల్ల తను కొంచెం ఫేస్ అంతా ముడతలు ముడతలుగా ఉండేది. అండ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై హర్. తను అలా ఉన్నా కూడా షీస్ టు గో ఇన్ ఎవ్రీథింగ్. డాన్స్ లో ఫస్ట్ ఉండేది, సాంగ్స్ లో ఫస్ట్ ఉండేది అలా. సో ఒకవేళ అలా ఉన్న వాళ్ళే అలా ఉంటే మనం ఎలా ఉండాలి? దట్ ఈస్ ద థింగ్ వాట్ వీ షుడ్ ఫాలో. సో కమింగ్ టు నార్మల్ గా ఈ బీటెక్ వాళ్ళు వీళ్ళంతా ఫ్రెష్ గా జాయిన్ అయ్యారు కాబట్టి చాలా మంది ముందర మనం తిడితే ఇన్సల్ట్ అవుతాము, మనం ఏం చేయలేము అని దూకేశారు. దాని ఎందుకు పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా. సరే ఈసారి ఈ టీచర్ నన్ను ఇన్సల్ట్ చేసినారు, నేను నెక్స్ట్ టైం బాగా పర్ఫార్మ్ చేస్తా, అప్పుడు అదే టీచర్ నన్ను అప్రిషియేట్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ మనం ఏం జరిగినా పాజిటివ్ వేలో థింక్ చేసుకొని తీసుకోవాలి. వెరీ గుడ్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. బయట మీ ఫ్రెండ్స్ తో ఏదో హాస్టల్ గురించి ఏదో సమస్యల గురించి మాట్లాడుతున్నా ఉంటున్నా. హాస్టల్ ఏం లేదు సార్. ఫుడ్ గురించి ఫుడ్ అంతా బాగానే ఉంటుంది సార్. నువ్వే మాట్లాడే ఉంటున్నారు మీ ఫ్రెండ్స్. అదేం లేదు సార్. అంటే ఇప్పుడు అంత మందికి చేయాలి కదా సార్. ఒక రోజు బాగున్నా ఒక రోజు బాగాలేకపోయినా మనం అడ్జస్ట్ అవ్వాలి. బాగలేని రోజులు ఉన్నప్పుడైనా అడ్జస్ట్ అవ్వాలి, అంతే కదా. అంతే సార్. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక రోజు బాగుంటే మనం కంప్లీట్ చేస్తాం లేదు కదా సార్. నాకు ఇచ్చిన గిఫ్ట్ ఫస్ట్ నువ్వు ఇంత మందిలో నువ్వు ఒక్కడ ధైర్యంగా లేచి నిలబడ్డావు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. రేపు వెళ్తాం వెళ్తాం ఓకేనా. మైక్ పెట్టి మైక్ కింద పెట్టి వచ్చి నాకు కొంచెం ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్. ఆల్సో ఈ ఇక్కడ కాలేజ్ వాళ్ళ స్టాఫ్ అని ఏఎంఎల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నప్పుడు మామూలుగా నేను 10th లో మా ఫ్యాకల్టీ గైడెన్స్ చేశారు. అప్పటి నుంచి నాకు కొంచెం ఏఎంఎల్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. ఓకే, దానివల్ల నేను ఇక్కడ ఫస్ట్ నాకు సిఎస్సిలో జనరల్లో సీట్ వచ్చింది సార్. తర్వాత నేను చేంజ్ అయ్యాను ఏఎంఎల్కి. అప్పటి నుంచి నా 4 years ప్లాన్ని రెడీ చేసుకున్నాను సార్. ఇంకా ఏ రోజు ఏం చదవాలి అవంతా నాకు యాజ్ మై ప్లానింగ్ రోజు వెళ్తా ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ వచ్చి ప్రజెంట్ సెమ్ లో మంచిగా స్కోర్ చేయాలి సార్. ఇంకెవరు? To faculty, they're really very good. Their teaching skills are really very good. I'm really impressed with the teachers. And coming to principal sir, sir is very kind towards the students. And teachers was really friendly with us. That's it. Prasad, I am from Raichoti. First of all, I want to share that our college provides మన కాలేజ్ వచ్చి చాలా మిగిలిన కాలేజీలతో పోల్చుకుంటే మన కాలేజీలో ఫీజెస్ అనేవి చాలా తక్కువ. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. స్టాఫ్స్ అండ్ సీనియర్స్ కూడా ఇలాంటి ర్యాగింగ్ ఇష్యూ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అలాగే మెస్లో కూడా కొన్ని రోజులు బాగున్నాయి, కొన్ని రోజులు బాగానే అంతా బాగుంటుంది. ఆల్సో హాస్టల్ కానీ అంతా మెయింటెనెన్స్ అంతా బాగానే చూసుకుంటారు. ఇంకా స్టడీస్ విషయం చూసుకుంటే మన ఫ్యాకల్టీ కూడా అందరూ వెల్ ఎడ్యుకేటెడే. ఇంకా ఆల్సో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. మనం 1-2 సార్లు అడిగితే చెప్తారు. అండ్ లైబ్రరీ కూడా మనకు అన్ని బుక్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సినప్పుడు వెళ్ళి చదువుకోవచ్చు. ఇంకా మీరు పే చేసుకుంటే హాస్టల్ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. ఆల్సో ఇంకేమన్నా మీకు మీ కెరియర్ గురించి ఏం డౌట్స్ ఉన్నా మన ఫ్యాకల్టీ కానీ, హెచ్ఓడి సార్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ ఎవరిని వెళ్ళి అడిగినా కూడా వాళ్ళంతా ఫుల్ క్లారిటీ ఇస్తారు. అలాగే మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెచ్ఓడి కంప్లైంట్ ఇవ్వాలి. సార్ ఒకవేళ సరిగ్గా తీసుకోకుంటే ప్రిన్సిపల్కి, అంతేగాని ఇవి సూసైడ్లు ఇవన్నీ చేసినంత మాత్రాన్ని ఏమీ రాదు. ఆల్సో మీ కెరీర్ గురించి ప్లాన్ చేసుకోండి. ఈ 4 years మీరు ఏం చదవాలనుకుంటున్నారు అంతా ఒక ప్లానింగ్ ఉంటే మీరు ఏమైనా సక్సెస్ అవ్వాలన్నా మీ కెరీర్లో ఓకే. అలా కాకుండా ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి. అది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా క్లాస్ టైంలో అలా జోక్స్ చేసుకుంటా అలా ఏం కాకుండా ఓకే. చదువుకోవాలి, కోర్స్ కంప్లీట్ చేయాలి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? జాబ్ కావాలి. తర్వాత అంటే జాబ్ కావాలంటే ఏం కావాలి? మీకు ప్లేస్మెంట్ కావాలి అంటే సో దేన్ని బేస్ చేసుకొని మీకు ప్లేస్మెంట్ వస్తుంది? మీకు స్కిల్ ఉండాలి. మరి ఆపర్చునిటీ కావాలంటే
జాబ్ ఆపర్చునిటీ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వెళ్ళి జాబ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, అక్కడ కంపెనీ మీకు జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఆ ఆపర్చునిటీ కావాలి కదా. ఇది ఎక్కడి నుండి వస్తుంది? గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ని బేస్ చేసుకుని వస్తుంది. అంటే ఇండస్ట్రియల్. సో ప్లేస్మెంట్ రావాలంటే గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ పాలసీస్ని ఎవరు రాస్తారు, ఎవరు డిజైన్ చేస్తారు అమ్మా? గవర్నమెంట్ అంటే ఎవరు? పొలిటీషియన్స్. ప్రజాస్వామ్య దేశం కదా మనం ఓట్లు వేసి ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళ ద్వారా పాలసీస్ తయారవుతాయి. ఉద్యోగాలకైనా, అభివృద్ధికైనా, మరొకటైనా. సో పొలిటీషియన్స్ ఎవరు ఎన్నుకుంటున్నారు? పబ్లిక్ అంటే మనమే. సో మనము ఎలక్ట్ చేసుకునే పొలిటీషియన్స్ మంచి పాలసీస్ తీసుకొస్తే దాన్ని బేస్ చేసుకొని మనకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో ప్లేస్మెంట్స్ అంటే కేవలము కంపెనీల్లో ఉద్యోగం చేయడమో లేదంటే మరొకటో కాదు కదా. మీరు పాలసీ మేకర్లు ఎందుకు అవ్వకూడదు? పాలసీ మేకర్ అంటే పొలిటీషియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు IAS, IPS, ఇంకా IRS, IFS ఈ దిశగా కూడా మీకు అవకాశాలు ఉన్నాయి కదా. ఈరోజు మీరు ఈ కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్న తర్వాత మీకు బోల్డ్ అనే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నింటినీ తీసుకోవాలంటే చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏదైనా బాధ అనిపించినప్పుడు, పెయిన్ అనిపించినప్పుడు దానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి జీవితంలో. ఎవ్వరికి ఏ స్టేజ్లో, స్టూడెంట్ స్టేజ్లో కావచ్చు, లేదంటే పెళ్ళైన తర్వాత కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఎప్పుడూ జీవితం అనేది మనకు అనుకూలంగా లేదా మనం అనుకున్న విధంగా ఉండదు. సో మీకు నాకు తెలిసినంత వరకు ఈరోజు ఈ కాలేజీలో వచ్చి ఇక్కడ కూర్చొని చదువుతున్నారంటే మీకున్న ఇబ్బందులు ఏ ఇబ్బందులు లేవని అనుకుంటున్నాను. ఇబ్బందులు అంటే ఎలా ఉంటాయంటే చదువుకోవడానికో లేదంటే కనీసము కాలేజీలో జాయిన్ చేయించడానికి వీటన్నింటికి కూడా ఇప్పటికి కూడా ఫీజులు కట్టలేని ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు, ఎంతో మంది పిల్లలు ఉన్నారు. ఎవరి వరకు ఎందుకు? నేను తీసుకుంటే నేను చిన్నప్పుడు ఒకానొక సందర్భంలో కనీసం నాకు అకామిడేషన్ లేక మా పుంగనూరు మారమ్మ గుళ్ళో నేను గుళ్ళో పడుకున్న రోజులు ఉన్నాయి. కానీ చిన్న ఇబ్బందులను చూసుకొని జీవితం పైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఈరోజు రాష్ట్రంలో విద్యా విధానం పరంగా తీసుకుంటే ఒక రకమైన మార్పు కూడా కావాలనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా యువత కోరుకుంటున్నారు. విద్యా విధానము కేవలం మార్కులు బేస్ చేసుకునో లేదంటే సర్టిఫికెట్లు బేస్ చేసుకునో కోర్సులు బేస్ చేసుకునో కాకుండా జీవితానికి సంబంధించిన విద్యను కూడా అందించాల్సిన అవసరం కూడా ఉంది. విద్యా విధానంలో మార్పులు రావాలి. విద్యా విధానంలో మార్పులు రావాలంటే అగైన్ ఏంటంటే మీలో ఆ సామాజిక చైతన్యం రావాలి. సమాజంలో ఏదైతే మార్పు తీసుకురాగలే అవకాశము ఈరోజు యువతకు ఉంది. సో మీరు నేరుగా పాలిటిక్స్ లేక రమ్మని నేను చెప్పడం లేదు, కానీ పొలిటికల్ గా కూడా మీ అందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి. మనం ఎన్నుకునే నాయకులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిజంగా మన భవిష్యత్తుకు ఉపయోగపడుతున్నారా లేదా మన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నారా అనే దాని మీద కూడా మీరు సొసైటీలో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మీరందరూ కూడా మీకు, మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మీరు చదువుకుంటున్న కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నిజంగా కాలేజీలో కానీ మరో రకంగా కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంది అంటే నేను ఒక నంబర్ చెప్తాను. ఈ రోజే పార్టీ తరపున ఒక పోర్టల్ మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను. bcyparty.org/studentslifeline అనే ఒక పోర్టల్లో మీరు మీ ఫ్రెండ్స్ తోటో లేదంటే మీ లెక్చరర్స్ తోటో లేదంటే మీ యాజమాన్యం తోటో లేదా మీ తల్లిదండ్రులతోటో చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మీరు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే మీకు ప్రాణం మీదకి వచ్చేలాంటి ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు మీకు ఒక్క లైఫ్ లైన్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా చాలా మంది చూసింటారు, కౌన్ బనేగా కరోడ్పతి అనే ఒక గేమ్ ఉంది. అక్కడ కూర్చున్నప్పుడు మీకు ఏదైనా ప్రశ్నకు సమాధానం దొరకనట్లయితే కాల్ ఏ ఫ్రెండ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది.
మీ ఫ్రెండ్కి కాల్ చేసి దానికి సమాధానం తీసుకోవచ్చు. అలాంటి లైఫ్ లైన్ మీకు ఒకటి ఇస్తున్నాను. bcyparty.org/studentslifeline అనే పోర్టల్కి మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీ డీటెయిల్స్ చెప్పండి, మీకున్న ఇబ్బంది చెప్పండి. 24 గంటల్లో దాన్ని సమస్య తీర్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ ఈరోజు చెప్తున్నాను. మీకు దానికి కూడా ఇబ్బంది ఉంది అంటే మీకు ఒక నంబర్ ఇస్తాను, 8886312345. 8886312345. ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా, వాట్సాప్ చేసినా, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా 24 గంటల్లో మా టీం రాష్ట్రంలో ఎక్కడైనా సరే స్టూడెంట్స్కి ఇబ్బంది ఉందంటే దాన్ని మేము హ్యాండిల్ చేస్తాము, దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చిత్తూరులో శ్రీ శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో మాట్లాడడానికి చేయడం జరిగింది. దీనికి కారణం మీ అందరికీ తెలుసు. గత వారం రోజుల క్రితము ఈ కాలేజీలో వరుసగా 2 సంఘటనలు జరగడము, 2 విద్యార్థులు ఆత్మహత్యకు ప్రయత్నం చేయడము, కేవలం ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్రమంతా కూడా అనేక రకాల కారణాలతో ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే దీనికి కారణము ఏదో ఫీజుల విషయమో, లేదంటే యాజమాన్యం సమస్యో, లేదా సిబ్బంది సమస్యో, లేదా మరొక విషయమో అనే దానికంటే కూడా విద్యా విధానంలో ప్రస్తుతమున్న విద్యా విధానం పైన ప్రభుత్వము సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపైన ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విద్యార్థుల యొక్క మనోభావాలకు అనుకూలంగా మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు విద్యార్థులకు కేవలము వాళ్ళకు సంబంధించిన సబ్జెక్టును బోధించడమే కాకుండా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, ట్రైనింగ్స్ లాంటివి, స్పోర్ట్స్లో యాక్టివిటీస్ పెంచడం లాంటివి చేయడం ద్వారా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయము. ఎందుకంటే ఎక్కడో ఒక చోట విద్యార్థులు వాళ్ళ వ్యక్తిగత సమస్యతోటో మరో సమస్యతోటో ఆత్మహత్య లాంటి ఘటనలకు పాల్పడినప్పుడు దాన్ని కాలేజీ యాజమాన్యం మీదో లేదా ప్రభుత్వం మీదో నెట్టడం కూడా కరెక్ట్ కాదు. అలా చేసినప్పుడు ముఖ్యంగా వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ కుటుంబము, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు చేసేది మొట్టమొదట అన్యాయం చేసేది వాళ్ళ తల్లిదండ్రులకు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించినట్టయితే ఇంత దూరము ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. ఆ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలంటే విద్యా విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు లాంటివి చేపట్టాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. దాంతోపాటు ఈ సందర్భంగా ఇప్పుడే తెలియజేయడం జరిగింది, రాష్ట్రంలో ఏ కాలేజీకి సంబంధించిన విద్యార్థికైనా విద్యార్థినికైనా ఏదైనా వాళ్ళు చెప్పుకోలేని సమస్య ఉంది, కాలేజీ యాజమాన్యంతో కానీ, సిబ్బందితో కానీ, లేదా తల్లిదండ్రులతో కానీ, లేదా స్నేహితులతో కానీ చెప్పుకోలేని ఇబ్బంది ఉంది, కష్టం ఉంది అనుకున్నప్పుడు మేము ఒక నంబర్ ఇవ్వడం జరిగింది, ఒక పోర్టల్ ఇవ్వడం జరిగింది, ఒక ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. మా టీంని కాంటాక్ట్ చేసినట్టయితే 24 గంటల్లో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొని వచ్చి మీకున్న ఇబ్బందిని తొలగించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఉన్న విద్యా విధానము, దీనికి సంబంధించి జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ప్రభుత్వము ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం నాకు కల్పించిన పెద్దలు బద్రీనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా ఈ కాలేజీలో జరిగిన సంఘటనల గురించి అయితే ఇప్పటికే పోలీసు వారి విచారణలో కూడా తీసుకురావడం జరిగింది. వారికి సంబంధించిన వ్యక్తిగత అంశాలకు సంబంధించిన జరిగిన ఘటనే కానీ దీనికి కాలేజీకి కానీ కాలేజీ యాజమాన్యానికి కానీ సంబంధం లేదనే విషయము విచారణలో చెప్తున్నారు. మరి విద్యార్థులు అదే చెప్తున్నారు.
నిజంగా అలాంటి సమస్య ఉంటే ఇంతమంది విద్యార్థుల్లో ఎవరో ఒక్కరు 200 మంది భయపడే పరిస్థితి అయితే ఉండదు. ఎవరో ఒకరు బయటకు తీసుకొచ్చిండే వాళ్ళు. నాకు తెలిసినంత వరకు యాజమాన్యం పరంగా ఇక్కడైతే సమస్య లేదని అనుకుంటాను. బయట ఇంతకు ముందు జరిగిన ఘటనల్లో వేరే చోట జరిగిన ఘటనల్లో యాజమాన్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు పెట్టిన ఇబ్బందుల వల్ల చనిపోతున్నామని చెప్పి సూసైడ్ నోట్ రాసి కూడా చనిపోవడం జరిగింది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందని అయితే నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఏదైతే ప్రెజరైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాంట్లో మార్పు రావాలి. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలి, ఆ రిలాక్సేషన్ ఉండాలి. కేవలం సబ్జెక్ట్ మీద మాత్రమే కాకుండా సోషల్గా కావచ్చు, సొసైటీకి సంబంధించిన అంశాలపైన కావచ్చు, వీటన్నింటి మీద కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. విద్యార్థులకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాము. దానికి సంబంధించిన వివరాలు www.bcyparty.org/studentslifeline అనే వెబ్సైట్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. లేదంటే 8863123445 అనే నంబర్కి తెలియజేస్తే ఖచ్చితంగా మా టీం రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా టీం కాంటాక్ట్ చేస్తారు. మీ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తారు. 100%.